అందరికీ ప్రైజ్ ది లార్డ్ అండి. ప్రభు యేసుక్రీస్తు నామం పేరిట మీ అందరికీ శుభములు కలుగును గాక. నాకు ఇవాళ కొంతమందిని చూస్తే ఒక ఆలోచన కలిగింది. అదేమిటంటే, నేను వేరే చోట బయటకు వెళ్తున్నప్పుడు బ్యూటీ పార్లర్ నుంచి కొంతమంది వస్తుంటే నాకు ఒక ఆలోచన కలిగింది. ఆ ఆలోచన ఏమిటంటే, బైబిల్లో ఒక మాట గుర్తొచ్చింది నాకు వెంటనే. సామెతల గ్రంథం 31వ అధ్యాయం 30వ వచనంలో ఏమని ఉంటుందంటే, అందం మోసకరం, సౌందర్యం వ్యర్థము, యెహోవా యందు భయభక్తులు కలిగిన స్త్రీ కొనియాడబడును అని నేను చూశాను. అయితే నాకేమనిపించిందంటే, నిజమే కదండి, మరి దేవుడికి ఎవరికి ఏ రూపం ఇవ్వాలో మరి ఆయనకి ముందే తెలుసు. మనం తల్లి గర్భంలో ఉన్నప్పుడే ఆయన మనని ఎరిగి ఉన్నాడు. మనకి ఎలాంటి రూపం ఇవ్వాలో మరి ఆయనకి తెలుసు. మరి మనకిచ్చిన రూపాన్ని బట్టి మనం అతిశయింపకూడదు. దేవుని ఎదుట దీనత్వమును కలిగి మనం జీవించాలి. ఈ రోజున ఎలా ఉన్నారంటే, దేవుడిచ్చినటువంటి అందాన్ని వద్దనుకొని ఆ అందానికి ఎంతో మంది మెరుగులు దిద్దుకుంటున్నారండి. మరి దేవుడిచ్చినటువంటి సౌందర్యంను పోగొట్టుకొని దేవుడు వద్దు అన్నటువంటి సౌందర్యాన్ని తెచ్చుకోవాలని డబ్బులు పెట్టి మరీ చేయించుకుంటున్నారు. మరి ఎవరైతే యెహోవా యందు భయభక్తులు కలిగిన స్త్రీలుగా మనం ఉంటే మనం కొనియాడబడతామండి. అందం మోసకరం, సౌందర్యం వ్యర్థమని బైబిల్లో చెప్తుంది కాబట్టి మనం ఈ లోక ఆశలను విడిచిపెట్టి దేవుని యందు భయభక్తులు కలిగిన స్త్రీగా ఉండాలని మనం అందరం కోరుకుందాం. థ్యాంక్ యూ. ప్రైజ్ ది లార్డ్. మే గాడ్ బ్లెస్ యూ.